హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ రివ్యూస్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. అందరూ కూడా పండుగ బాగా జరుపుకోవాలని, అందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అండి. ఈరోజు వీడియోలో మా ఇంట్లో దివాళీకి నేను మా ఇల్లు అనేది ఎలా డెకరేట్ చేసుకున్నానన్నది మీకు చూపిస్తున్నా అండి. ఫస్ట్ అయితే ద్వారబంధం దగ్గర ఏ పండగైనా సరే నేనైతే పూజ చేస్తా అండి. ద్వారబంధానికి నీట్‌గా తోరణాలు అవన్నీ కట్టి, మామిడాకులన్నీ పెట్టుకొని అంతా నీట్‌గా డెకరేట్ చేసుకున్నా అండి. ఇదైతే సింపుల్‌గా రంగోలీ ముగ్గు వేసుకున్నా అండి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన రంగోలీయే అది. అండ్ కలబందకు కూడా నేను పూజ చేసుకుంటా అండి. దీపావళి అంటేనే దీపాల పండుగ అండి. సో, అందుకే మొత్తం అన్నీ మనకి ఎంత వీలైతే అంత నీట్‌గా దీపాలతో అలంకరించుకోవడానికి చూసుకోవాలండి పండుగ రోజు. అలాగే ఇది నేను లక్ష్మీదేవి పూజ చేశానండి. ఆ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. పూజ ఫస్ట్ నుంచి నేను షూట్ చేయలేదండి. అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత మీకోసమని నేను ఇక్కడ షూట్ చేశాను. సో, అది నేను చూపిస్తున్నా అండి. నేనైతే అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి కూడా నేను అక్కడ దీపం పెట్టాను. దీపం పెట్టడానికి నాకు అక్కడ ప్లేస్ లేదండి. సో, అందుకే నేను క్యాండిల్ లైట్స్ ఉంటాయి గదా! టీ లైట్స్ వాటితో దీపం పెట్టాను. మనమైతే ముందుగా వినాయకుడిని పూజించుకోవాలండి. వినాయకుడిని పూజించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నాకు కలిగిన అన్ని వస్తువులు పెట్టానండి. నేను ఏవైతే పెట్టి పూజించగలనో అవన్నీ పెట్టాను. అందులో ముఖ్యంగా అమ్మవారికి మంగళకరమైన వస్తువులు మరియు నవధాన్యాలు పెట్టానండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను చేయగలిగే ప్రసాదం అవేనండి. సో, ఆ ప్రసాదం చేసి పెట్టాను. మన దగ్గర ఏముంటే అవి పెట్టుకొని మరి పూజించుకోవచ్చండి. ఇవే పెట్టాలి, అవి పెట్టకూడదు అని ఏమి ఉండదు. నేనైతే ఫ్రూట్స్ కూడా నా దగ్గర అన్నీ అవైలబుల్‌గా లేవండి. నా దగ్గర దొరికినవి తీసుకొచ్చి అవి పెట్టి పూజించుకున్నాను. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న లైట్స్ అండ్ గోమాతవి హ్యాంగింగ్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేశా అండి. ఎవరికైనా లింక్స్ కావాలంటే నేను ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కొన్ని. ముఖ్యంగా మనం అమ్మవారిని పూజించే సమయం వచ్చేసి ప్రదోషకాలం అండి. ప్రదోషకాలంలోనే అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అంటారు. సో, మన ప్రదోషకాలం వచ్చేసి 2025 దివాళీలో అయితే మనకి సాయంత్రం 8, 8:15, 8:30 వరకు ఉంటుందండి. 5:30 నుంచి స్టార్ట్ అయ్యి. నేనైతే అమ్మవారి దగ్గర మొత్తంగా 13 దీపాలు వచ్చేలా చూసుకున్నానండి. 13 దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి నేనైతే 13 దీపాలు పెట్టుకున్నానండి. నేనైతే అమ్మవారికి ధనత్రయోదశి రోజు తీసుకొచ్చిన బియ్యము, బెల్లంతో కలిపి నేను పరమాన్నం చేశానండి. పరమాన్నమే ప్రసాదంగా పెట్టాను నేను. దీపావళి పండుగ అంటేనే చెడు పైన మంచి గెలిచిన రోజండి. అలాగే మనం కూడా మనలో ఉన్న చెడుని మనం పారద్రోలి మంచిగా ఉండేలాగా మనం చూసుకోవాలండి. లక్ష్మీ పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. నేను మొత్తం మీకు చూపించకపోవచ్చు. ఎంతవరకు వీడియో రికార్డ్ అయిందో నాకు తెలీదండి. రికార్డ్ అయినంత వరకు అయితే నేను చూపించడానికి ట్రై చేశాను. లక్ష్మీ అమ్మవారికి అలంకారం అనేది చాలా ప్రీతికరం అండి. మనం ఎంత బాగా అలంకరించుకుంటే అమ్మవారు అంత ప్రసన్నురాలవుతారు. అందుకే మనకి ఎంత వీలైతే అంత చక్కగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా పూజ బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. మనం దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ మాత్రమే చేయకూడదండి. విష్ణుమూర్తిని కూడా పూజించుకోవాలి. అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించుకుంటే చాలా మంచిదండి. నేనైతే నా దగ్గరున్న విగ్రహం పెట్టి పూజ చేసుకున్నానండి. నా దగ్గర పంచలోహ విగ్రహం ఉంది. ఆ విగ్రహం పెట్టి పూజ చేసుకున్నాను. ఇవైతే పూజా పిక్చర్స్ అండి. నేను మీకు క్లియర్‌గా ఉంటుందని ఇక నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇంకా పూజ అయితే ఇలా జరిగిందండి. నెక్స్ట్ అయితే లైటింగ్స్ అవి నేను డెకరేట్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. ఈ లైట్స్ అన్ని నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిన లైట్సేనండి. ఇవి నైట్ అప్పుడు చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇదైతే మా బాల్కనీ అండి. బాల్కనీలో ఇలా అరేంజ్ చేసుకున్నాం లైట్స్ అన్నీని. దివాళీ రోజున ఇలా ఇల్లంతా డెకరేట్ చేసుకుంటే లైట్స్‌తో చాలా అంటే చాలా బావుంటదండి. మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లాంట్స్ దగ్గర ఇలా లైట్స్ అన్నీ చూస్తుంటే చాలా మంచి ఫీల్ వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఇందులో రాంగ్స్ ఏమైనా ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నేను దివాళీకి ఏ ఐటెమ్స్ తీసుకున్నాను, క్రాకర్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా అందులో చూపిస్తానండి మీకు. క్రాకర్స్, షార్ట్స్, లైటింగ్ వీడియోస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అండి. స్టే ట్యూన్డ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.